వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోడి పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకాల సీఐ. పేదపూడి ఎస్ఐ తులసిరామ్ విలేకరుల సమావేశం. ఏఎస్ రావు నగర్ లో సందడి చేసిన ప్రముఖ సినీ నటి నిహారిక కొనిదెల. నిషేధిత మాంజాను విక్రయించవద్దని బాధిత కుటుంబం ఆవేదన. రామక్కపేటలో వివేకానంద 163వ జయంతి వేడుకలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్న మాజీ ఎమ్మెల్యే. నాంపల్లి చంద్రమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. పాండురంగానగర్ లో వివేకానంద భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణ. వ్యవసాయ రాయితీ యంత్రాలను పంపిణీ చేసిన బిర్లా ఐలయ్య. సిఐ సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కోడి పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో పాకాల సిఐ ఎం సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ ఎం సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కోడి పంద్యాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. ఈ సంక్రాంతి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు కూలీలు మా తరఫున వినియోగించుకునేటంటే మీరు సంక్రాంతి పండుగ ప్రశాంతంగా జరుపుకోండి. కానీ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలైనటువంటి ఈ కోడి పందాలు ఆడటం కానీ పేకాట ఆడటం కానీ ఇంకా ఇతర ఏమైనా చేశారంటే చాలా తప్పు అవుతుంది. చట్ట పరిధిలో మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతటి వారిని అయినా ఉపేక్షించేందుకు ఏమీ లేదు. కాబట్టి దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ కోడి పందాల సమాచారం ఆడుతున్న సమాచారం కానీ పేకాట సమాచారం కానీ ఆడుతున్నట్లు ఎవరికైనా తెలిసినా కానీ వెంటనే మాకు సమాచారం అందిస్తే ఆ సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచి మేము చర్యలు తీసుకుంటాం. పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పేదపూడి ఎస్ఐ తులసిరామ్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తులసిరామ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తులసిరామ్ మాట్లాడుతూ మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కోడి పంద్యాలు జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కోడి పంద్యాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు. జూదా జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని, కోడి పంద్యాలు జూదంలో ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎస్ తులసిరామ్, పెద్దపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. పెద్దపూడి మండల ప్రజలకి, అధికారులకి, తర్వాత నాయకులకి అందరికీ కూడా ముందస్తు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పండగని ఆహ్లాదకరమైన వాతావరణంతో, చక్కటి పిండి వంటలతో, ముగ్గులు పోటీలతో ఆనందంగా ప్రతి గ్రామాన వాడవాడలా కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా విన్నవించడం అయింది. ఈ సమయంలో అశ్లీల అసాంఘిక కార్యకలాపాలైనటువంటి పేకాట కానీ, గుంటాట కానీ, కోడి పందాలు కానీ ఇట్లాంటి ఏమన్నా వాటిల్లో పాల్గొని కేసుల్లో కనుక ఇరుక్కొని జీవితాలని నాశనం చేసుకోవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయవలసిందిగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ పండుగను పురస్కరించుకొని ఇట్లాంటి జూద క్రీడలు ఏవైతే ఉన్నాయో అసాంఘిక కార్యకలాపాలు ఎటువంటి పరిమితులు లేవని ప్రజలందరూ కూడా అది మనసులో పెట్టుకొని దాని ప్రకారం కూడా మంచి వాతావరణంలో మంచి సంక్రాంతిని జరుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం.
ఈ ప్యాకాట వేసేవాళ్ళు కానీ గ్యాంబ్లర్లు కానీ జోదాలకి అందరికీ కూడా హెచ్చరిక. ఇట్లాంటి వాటిల్లో పాల్గొనే ఆర్గనైజింగ్ కనుక ఏమైనా చేస్తే కనుక మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేసులు నమోదు చేసి మమ్మల్ని కోర్టులో కూడా పెట్టవలసింది ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేశవ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గో కలర్స్ ఫ్లాగ్షిప్ స్టోర్ ను ప్రారంభించారు నిహారిక కొనెదెల. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏఎస్రావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గో కలర్స్ ఫ్లాగ్షిప్ స్టోర్ ను ప్రముఖ సినీ నటి నాగబాబు కూతురు నిహారిక కొనెదెల ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గో కలర్స్ ఫ్లాగ్షిప్ స్టోర్ ను ప్రారంభించడం చాలా ఎగ్జైట్ గా ఉంది అన్నారు. నేటి ఫ్యాషన్ కు తగ్గ అన్ని రకాల వెరైటీ క్లాత్స్, మహిళల ఇండియన్ వెస్ట్రన్ వేర్ తో పాటు పురుషుల దుస్తులు, బ్రాండెడ్ ప్రత్యేకమైన బాటం వేర్ డ్రెస్సులు ఇక్కడ లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా గో కలర్ సీఈఓ గౌతమ్ సారవోఘి మాట్లాడుతూ ఏఎస్రావు నగర్ లో ఈ కొత్త స్టోర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ రిటైల్ స్పేస్ ఎక్కువగా ఉండటం వల్ల మా పూర్తి స్థాయి ఉత్పత్తులను, విస్తృత శ్రేణి కలెక్షన్స్ ను ఒకే చోట ప్రదర్శించే అవకాశం లభించిందన్నారు. ట్రెండ్స్ కు పరిమితం కాకుండా ఆధునిక మహిళలు కోరుకునే ఫిట్, ఫ్యాబ్రిక్ నాణ్యతను అందించడానికి గో కలర్స్ కృషి చేస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 825 స్టోర్లు, హైదరాబాద్ నగరంలో 65 స్టోర్లు ఉన్నాయని తెలియజేశారు. Every woman style themselves in a different way, right? And in that go, if I have to tell you that one piece of advice for the women who want to style in their own way, what would that be? Don't follow some random trends. If it looks nice, just believe that it looks nice and just go ahead. Because that's what I did. I didn't think the boots matched this outfit, but I'm like, No, they did actually. Yeah. in my head they did. So now I'm walking with confidence. So now you're thinking, oh, that's good. And tomorrow someone else might wear it. So you don't have to convince don't know people. You who's have looking. to confuse people. You don't know who's looking. Uh-huh. Some young kid or I always dress for younger girls. Oh. Be like, I want to dress like that auntie or that akka. I want to dress like her. Fantastic. Okay, moving ahead, a little talk about the store, because this is one of the largest store that we have just launched, and it has come up with so many varieties, right from the leggings to the cargo pants to the menswear and also the ethnic wear. What are your sections that you just fell in love with when you walked around? సంక్రాంతి పండుగ కోసం ఊరికి వెళ్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. చైనా మాంజ మెడకు తట్టుకొని గొంతు తెగిన వైనం. దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కాయితి రంజిత్ వర్మ బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ లో ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఊరికి వస్తున్న నేపథ్యంలో దారిలో షామీర్పేట పిఎస్ దాటిన తర్వాత చైనా మాంజ మెడకు తట్టుకొని గొంతు తెగింది. చేతికి కుట్లు కూడా పడ్డాయి. దీనిపైన ప్రభుత్వం గాని పోలీస్ సిబ్బంది గాని చర్యలు తీసుకోవాలని, మాంజాను నిషేధించాలని బాధిత కుటుంబము ఆరోపిస్తోంది. ప్రజల ప్రాణాలను, భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలకు కారణమవుతున్న మాంజా నైలాస్ దారాల ప్రయోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు, పక్షులకు తీవ్ర గాయాలతో పాటు ప్రాణ నష్టం సంభవించే ఘటనలు కూడా జరిగే నేపథ్యంలో ఎవరైనా సరే అక్రమంగా ఈ యొక్క మాంజాలను అమ్ముతున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించి తెలపాలని ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కోరారు. గ్రామం సూరంపల్లి, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మా కొడుకు హైదరాబాద్లో నివాసం ఉంటాడు. పండుగ నిమిత్తము అక్కడికి వెళ్ళి వస్తుండగా షామీర్పేట మధ్యలో, షామీర్పేట దగ్గరనే 2:30 గంటల మధ్యలో చైనా మాంజా తట్టుకొని గొంతు కట్టవడం జరిగింది, అలాగే ఏలు కట్టడం జరిగింది. ఈ చైనా మాంజాను బ్యాన్ చేయవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. జాగ్రత్తగా వహించి ఊర్ల పొంటి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి ఆ గొంతుకు మఫ్లర్ కానీ ఇంకా టవర్స్ కానీ చుట్టుకొని వెళ్ళగలరని, జాగ్రత్తగా వెళ్ళగలరని మనం చేస్తున్నాం. ఊర్ల పొంటి పతంగులు ఎగిరేయకూడదని తల్లిదండ్రులు కూడా మన పిల్లలకు చెప్పుకోవాలి. మెయిన్గా ఈ చైనా మాంజాని అసలు బ్యాన్ చేయాలి, పిల్లలకి ఇప్పేయకూడదు. పిల్లలకు తల్లిదండ్రులమై మనం కూడా చెప్పాలి ఇంట్లో. దానివల్ల చాలా ప్రాణాల నష్టాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒకరు చనిపోయారు ఉప్పల్లో. అలాగే ఈరోజు మా బాబు జరిగింది.
అందువల్ల ఇవన్నీ మన తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి చెప్పుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా ఈ చైనా మాంజాన్ని మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము సిటీలో బ్రతకడానికి వెళ్ళినాం. పండగకి అని చెప్పేసి ఊర్లోకి వస్తున్నాం. పిల్లలకి సెలవులు ఉన్నాయని చెప్పి మేము వస్తుంటే షామీర్పేట దగ్గర మా ఆయనకది పతంగిరి అది చైనా మాంజా అని తెగింది. మేము స్లోగానే వస్తున్నాం, అది కనిపించకుండా తెగింది. అందుకని దాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నాం. రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ విఠోబా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని వైభవంగా నిర్వహించారు. వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భగవాన్ ఉపాధ్యాయులు కొడుగు వెంకటేష్ మాట్లాడుతూ చికాగో ప్రపంచ మతాల సమ్మేళనంలో అమెరికా సోదర సోదరీమణులారా అని ప్రారంభించి భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వేదాంతం, దేశభక్తి, ప్రచారం, రామకృష్ణ మిషన్ స్థాపన, సేవా మనిషి సేవ సిద్ధాంతాలను ప్రస్తావించారు. వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శెట్టిరాజు, భగవాన్ రాజేశం, వెంకటేశ్వర్లు, బాను, బీసీ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు వివేకానందుని 163వ జయంతిని పురస్కరించుకొని రామక్కపేట గ్రామంలో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. వివేకానందుడు యువకులకు ఆదర్శప్రాయుడు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటిన మహానుభావుడు. ఈ యువతకు స్ఫూర్తి. అందుకే మనం ప్రతి సంవత్సరము జనవరి 12వ తారీఖున భారత జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి నేడు యువతరం అటు ఎటు వెళ్ళిపోతుంది, మద్యానికి బానిసై మొత్తం అసలు యువత తప్పుదారి పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ వివేకానందని ప్రవచనాలను, సూక్తులను, తన జీవిత చరిత్రను తెలుసుకొని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తోడ్పడి మన భారతదేశ ఖ్యాతిని నలువైపులా వ్యాప్తి చెందించేలా పోరాటం చేయవలసిన వాళ్ళు యువకులు. కాబట్టి యువత చాలా మంచిగా ఉండి, స్ఫూర్తిగా ఉండి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారి 163వ జయంతి మా గ్రామం తరఫున అందరికీ గొప్ప వ్యక్తికి, మహానుభావునికి శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా మా రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద గారి సారే ఇక్కడ విగ్రహ రూపంలో, మనిషి రూపంలో ఉన్నట్టు వీరు వివేకానంద యూత్ వారు ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా గొప్ప విషయం. ఆ వివేకానంద యూత్కు రామక్కపేట గ్రామ ప్రజల తరఫున మొదటగా ధన్యవాదాలు తెలుపుతూ, స్వామి వివేకానంద గారు భారతదేశ గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్ని దేశాల కన్నా గొప్పది, హిందుత్వాన్ని కూడా ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. యువతకు ఆదర్శంగా ఉండాలి, గొప్ప ఆలోచనలు ఉండాలి, గొప్ప సంకల్పం ఉండాలి, గొప్పగా మనం భవిష్యత్తులో రాణించాలని ఎంతోమంది యువతకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క పుట్టినరోజును యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుండి. మరియు స్వామి వివేకానంద గారు సత్సంగంలో ఒక మాట చెప్పారు, నీవు నీ కోసం ఆలోచిస్తే నీవు నీలో నిలుస్తావు, నీవు జనం కోసం ఆలోచిస్తే నువ్వు జనంలో నిలుస్తావని స్వామి వివేకానంద గారు గొప్పగా చెప్పారు. మరియు అదేవిధంగా దేవుని దర్శనం చేసుకునేటప్పుడు మొదటి మెట్టుగా పేదవాళ్లకు సహాయం చేస్తే నాకు మీరు సహాయం చేసినట్టే అని ఒక గొప్ప మాట కూడా సత్సంగంలో చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద గారు ఆత్మీయ ప్రపంచ సమ్మేళనం జరిపినప్పుడు, అమెరికా చికాగోలో జరిపినప్పుడు అక్కడ చాలా గొప్పగా భారతదేశాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాల సమయం వెచ్చించినప్పటికీ కూడా, అవకాశం ఇచ్చినప్పుడు కూడా అందరూ కూడా డియర్ అమెరికా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఒక మాట ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి చాలా గొప్పగా వాళ్ళు ఎంతో సంతోషంతో ఎన్నో నిమిషాలు కరత్వాల ధనతోని చెప్పడం జరిగింది. ఎన్నో గంటలు ఉపన్యాసం ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక వక్త మాట్లాడితే ఎన్ని గంటలు మాట్లాడడం అర్థం కాలేదు. కాబట్టి అక్కడ ప్రజలు చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక సౌందర్యవతి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి, స్వామి గారు నాకు
వార్తల్లో చిన్న విరామం. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. తిరిగి వార్తలకు స్వాగతం. కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల లేమితో లబ్ధిదారులకు అందకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే నివాసయోగ్యంగా మార్చి అప్పగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో 2 విడతలుగా 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి 2023లోనే అధికారుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసిందన్నారు. అయితే ఎన్నికల అనంతరం మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇప్పటికీ అద్దె ఇళ్లలోనే నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీనగర్లో 560 కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. దాని మీద ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం సార్ట్అవుట్ చేస్తాం. సదుపాయాలకు సంబంధించి అన్ని కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ పంపించారు. ఎలక్ట్రికల్కి సంబంధించి, అదేవిధంగా అంటే వాటర్ అయితే ఆల్రెడీ బోర్లు వేశారు. కాకపోతే దానికి ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్న కనెక్షన్స్ ఇవ్వాలి. సార్, లబ్ధిదారుల లిస్ట్ అంటే అది గతంలోనే ఎప్పుడు లిస్ట్ సెలెక్ట్ అయింది. దాని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తే వెరిఫై చేసామండి. అందులో కొన్ని పేర్లు ఏంటంటే ఇక్కడ లోకల్లో లేని 2-3 పేర్లు వెళ్ళాయి. అంటే చేంజ్ అట్లనే చెప్తాను కదా, ఆల్రెడీ రీఎన్క్వైరీ కూడా చేస్తాం కొన్ని అట్లా. పట్టాలు అనేవి అప్పుడు ఏదో 10 మందికి ఇచ్చారట. అంటే మిగతా వాళ్ళకి పట్టాలు అందరికీ ఇవ్వలేదు. అంటే ఉన్నాయా సార్ వాళ్ళకి పట్టాలు ఉన్నాయా? లిస్టులో 5 లేవు. 560 మంది కూడా పట్టా సర్టిఫికేట్ రాశారని డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అంటే అది ఎలిజిబిలిటీ లిస్ట్ కింద ఉన్నారు కాబట్టి ఎవరైనా అటువంటి ఉంటే మా దృష్టికి వస్తే మేము ఎలిమినేట్ చేస్తాం. నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే 2 విడతలుగా 400 + 160 560 ఇళ్ళని 100 కోట్ల రూపాయల ప్రభుత్వం మంజూరు చేసిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులతో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పూర్తయిన ఇళ్ళని ఆ రోజు ఉన్న నియమ నిబంధనల ప్రకారం కలెక్టర్ గారి పర్యవేక్షణలో, ఆర్డీఓ గారి సమక్షంలో, కెమెరాల మధ్యన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 1000 మంది పట్టణం నుంచి నిరుపేదలు అప్లై చేసుకుంటే ఉన్న అర్హతలను బట్టి 560 మందిని లబ్ధిదారునిగా ఎంపిక చేసి ఎవరెవరికి ఏ నెంబరు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది అనే వివరాలతో సహా లిస్టును కూడా ఆర్డీఓ ఆఫీస్ వారు కలెక్టర్ గారి ఆమోదంతో ఆ రోజు ప్రకటించిన తర్వాత ఆ రోజు పక్షంగా అధికార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. డబుల్ బెడ్రూమ్లకి సంబంధించిన లబ్ధిదారులతోనే ఆ రోజు
వాళ్ళకి మంజూరు చేసిన విషయాన్ని కూడా తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకి ఒప్పజెప్పినాం. కేవలం ఆ రోజు కరెంటు, మంచినీళ్ళు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా సమకూర్చాల్సిన అవసరం ఉంది, అదొక్కటి పెండింగ్ ఉంది అని చెప్పేసి ఆనాటి అధికారులు చెప్తే దానికి కొంచెం సమయం పడుతుందనే ఉద్దేశంతో గృహప్రవేశాలు చేయటం ఒక్కటి ఆలస్యమైంది. ఆ కారణంతో వెనువెంటనే ఎన్నికలు రావటం, ఎన్నికలలో మేము నిధులు మంజూరు చేయలేకపోవడంతో దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతున్నా ఇవాళ ప్రభుత్వం లక్షలాది కోట్లాది రూపాయలతోనే మేము కోదాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని అంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మేమేమంటున్నాం, నిరుపేదల కోసం ఇవాళ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 560 ఇండ్లు ఏదైతే పూర్తి చేసుకున్నామో 100 కోట్ల రూపాయల నిధులతోని 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే పూర్తి చేసుకొని తేలుకుంట గ్రామంలో నాంపల్లి చంద్రమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో నాంపల్లి చంద్రమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేశారు. తేలుకుంట గ్రామ సర్పంచ్ నాంపల్లి సంపత్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతిని అందజేశారు. ఈ 3 బహుమతులే కాకుండా పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా బహుమతులను అందజేశారు. సెకండ్, థర్డ్ ప్రైజులు మాత్రమే కాకుండా పార్టిసిపేట్ చేసిన 43, 44 మందికి కూడా అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చేసినది ప్రతి సంవత్సరం చేస్తామని ఆలోచన కొద్ది చేసినారు. వీడికి వచ్చినందుకు, ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు సోదరి మనలందరికీ, చూడడానికి వచ్చిన వారికి కూడా, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదములు. తెలుకుంట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ముందుగా భోగి, కనుమ, సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. అందరూ మంచి అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని తెలుకుంట గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అందరికీ పండుగ ఇది. చాలా ఇప్పుడు ముగ్గుల పోటీలో ఈరోజు అందరూ మంచిగా పాల్గొన్నందుకు చాలా అందరూ గర్వంగా ఉంది. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు తెలుకుంట గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ నాంపల్లి చంద్రమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుకుంట మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొని వారి ఓర్పుతో, నేర్పుతో ఎంతో చక్కగా ముగ్గులు వేసి ప్రతిభను కనబరిచినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో ప్రైజులు 3rd, 4th అనేది కామన్, అవన్నీ కొద్దిగా చేయాలి కాబట్టి చేయడం జరిగింది. అందరూ పాల్గొన్నారు, అందరికీ గిఫ్ట్లు వచ్చినాయి, అందరూ సంతోషంగా ఉండగలరని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం తెలుకుంట సర్పంచి శ్రీ నాంపల్లి సంపతి, ఉప సర్పంచి పాండురంగానగర్ కాలనీలో వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద, భగత్ సింగ్ విగ్రహాలను ఆవిష్కరించారు. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేట్ 117వ డివిజన్లోని పాండురంగానగర్ కాలనీలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద, భగత్ సింగ్ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ కాంతారావు, వడ్డపల్లి రాజేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మానవ లోకం ఉన్నంత వరకు స్ఫూర్తివంతుడు, మహనీయుడు స్వామి వివేకానంద, మరొకరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డ భగత్ సింగ్ అన్నారు. వీరి విగ్రహాలను ఆవిష్కరణ చేసుకోవడం సంతోషమన్నారు. దేశభక్తి, దేశహితం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం పట్ల మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మూసాపేట్ 117 మరియు మోతీనగర్ 226 డివిజన్ అధ్యక్షులు ఎర్రా స్వామి, మోతీనగర్ బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల యొక్క విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించుకున్నాం. ఒకరోజు దేశ యువతకి మానవలోకం ఉన్నంత వరకు గొప్ప స్ఫూర్తినింపిన మానవుడు వివేకానందుని ప్రతిమని ఆవిష్కరించుకున్నాం. మరొక మానవుడు ముక్కు పచ్చలాలని ముద్దుబిడ్డ దేశమాత విముక్తి కోసం ఆనాడు ఉరికంబం మీద నిలిచి త్యాగాలు చేసినటువంటి మహనీయుడు భగత్ సింగ్ గారు. ఆ ఇద్దరు మహనీయుల యొక్క ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ రాయితీ యంత్రాలను బిర్లా ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వ్యవసాయ యంత్రీకరణ రాయితీ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చావల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రాయితీపై అందజేస్తున్న యంత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రీకరణకు పెద్దపీట వేస్తోందన్నారు. ఆధునిక యంత్రాల వినియోగంతో వ్యవసాయ ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతన్నలు పూర్తిగా విస్మరించి 2016 నుంచి 2023 వరకు కూడా ఏ రైతన్నకు సబ్సిడీ లేదు, ఏ రైతన్నకు వెన్నుదన్న లేదు. ఓట్లు వస్తేనే ఓట్ల కోసం రైతులను పట్టుకున్న పాపాన పోలే అప్పటి ముఖ్యమంత్రి. మరి ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి, మీరందరూ ఆశ్రయించండి. ప్రజాప్రభుత్వం ద్వారా రైతులకు పెద్దపీట వేయాలి, సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలి, వాళ్ళు వ్యవసాయం ఆధునీకరణ చేయాలి అని చెప్పి ఎస్టీ ఎస్సీలకైతే 40% అదేవిధంగా బీసీ మహిళలకైతే 50% సబ్సిడీతోటి ఇలా పనిముట్లు అందిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా అగ్రికల్చర్ అధికారులు కూడా చొరవ తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం,
కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.